హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వధ్వని ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనలో చాలామంది సనాతన ధర్మంలోని కొన్ని సాంప్రదాయాలను, ఆచారాలను చూడగానే ఏంటో ఇవన్నీ మూఢనమ్మకాలు అని ఈజీగా కామెంట్ చేస్తుంటారు. కానీ ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ దాని వెనక దాగున్న ఒక పవర్ఫుల్ సైన్స్ని ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. మనం రోజు వినే శబ్దం ఉందే, అది కేవలం మన చెవులకు వినిపించేది మాత్రమే కాదు. మన కంటికి కనిపించని శక్తులు ఎలాగైతే ఉంటాయో అలాగే మన చెవికి వినపడని శబ్ద తరంగాలు కూడా ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తోందంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, ఆఖరికి మనం కూర్చునే కుర్చీ నుంచి పీల్చే గాలి వరకు ప్రతి అణువులోనూ ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్, అంటే ఒక నిరంతర కంపనం జరుగుతూనే ఉంటుంది. మన పెద్దలు శాస్త్రాల్లో ఒక మాట రాశారు, శబ్దం అర్ధోదకః అని. అంటే శబ్దానికి కేవలం మనం నోటితో మాట్లాడే మాటలే అవసరం లేదు. ఒక అభినయం, ఒక ఎక్స్ప్రెషన్ లేదా ఒకరి ముఖంలో మారే హావభావాలు కూడా ఒక రకమైన శబ్దమే. ఉదాహరణకి మీరెప్పుడైనా గమనించారా? ఒక కోపంగా ఉన్న వ్యక్తి ముఖాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఒక్క మాట మాట్లాడకపోయినా మనకొకలాంటి నెగటివ్ వైబ్ వస్తుంది. అదే ఒక చిన్న పిల్లాడి నవ్వును చూడగానే మనలో తెలియని ప్రశాంతత వస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ హావభావాల వెనకున్న మూగ భాష కూడా ఒక రకమైన శబ్ద తరంగాలనే జనరేట్ చేస్తుంది. సైన్స్ ప్రకారం ఇవి కూడా వైబ్రేషన్స్ కిందే లెక్క. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మోడర్న్ సైన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. సైమాటిక్స్ అనే ఒక సైన్స్ స్టడీ ఉంది. దీని ప్రకారం శబ్ద తరంగాలను ఇసుక రేణువుల మీదో లేదా నీటి చుక్కల మీదో ప్రయోగించినప్పుడు ఆ శబ్దానికి తగ్గట్టుగా ఆ నీటి అణువులు అద్భుతమైన జ్యామితీయ ఆకారాలుగా, అంటే జియోమెట్రిక్ ప్యాటర్న్స్ గా మారిపోతాయి. అంటే శబ్దం అనేది కేవలం వినేది కాదు, పదార్థాల రూపాన్ని సైతం మార్చగలిగే ఒక భౌతిక శక్తి. మన బాడీలో దాదాపు 70% నీరే ఉంటుంది. సైమాటిక్స్ థియరీ ప్రకారం బయట ఉండే ప్రతి వైబ్రేషన్కి మన శరీరంలో ఉన్న ప్రతి కణము, ప్రతి సెల్ రెస్పాండ్ అవుతుంది. వైద్య రంగంలో కిడ్నీలో రాళ్లను కరిగించడానికి వాడే లిథోట్రిప్సీ టెక్నాలజీని తీసుకోండి. ఇందులో ఎలాంటి సర్జరీ లేకుండా కేవలం మన కంటికి కనిపించని హై ఎనర్జీ సౌండ్ వేవ్స్ పంపి ఆ రాళ్లను పొడి చేస్తారు. శబ్దానికి అంతటి భౌతిక శక్తి ఉంది. ఇలా స్పందించిన మన కణాలు ఏం చేస్తాయో తెలుసా? మన బ్రెయిన్లోని న్యూరో ట్రాన్స్మిటర్స్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ లెవెల్స్ని తగ్గించి మనల్ని హ్యాపీగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లను ఇవి బూస్ట్ చేస్తాయి. నాసా శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ఉండే శబ్ద తరంగాలు మానవ శరీరంలోని దెబ్బతిన్న DNA కణాలను సైతం రిపేర్ చేయగలవని తేలింది. దీన్నే మోడర్న్ మెడిసిన్లో సౌండ్ థెరపీ అని పిలుస్తున్నారు. మన ఎమోషన్స్ని, మన జీవక్రియలను కంట్రోల్ చేసే శక్తి మనం వినే, మన చుట్టూ ఉండే శబ్దాల వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మన శరీరం మన చుట్టూ ఉన్న వాటన్నింటికీ రెస్పాండ్ అవుతున్నప్పుడు, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక రేంజ్లో వైబ్రేట్ అవుతున్నప్పుడు, మరి కొన్ని వందల ఏళ్లుగా గుడులలో పూజింపబడుతున్న విగ్రహాల సంగతేంటి? ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన పంచలోహాలు కావచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన రాయి కావచ్చు, వాటి నుండి కూడా శక్తివంతమైన వైబ్రేషన్స్ వస్తాయి కదా. సనాతన ధర్మం కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ సీక్రెట్ ని కనిపెట్టింది. అందుకే వీఆర్ జనరేటింగ్ ద వైబ్రేషన్స్ అన్నారు. మన ప్రాచీన దేవాలయాలనేవి కేవలం ఒక దేవుడికి దండం పెట్టుకునే హాల్స్ మాత్రమే కాదు, అవి అల్టిమేట్ వైబ్రేటింగ్ స్టేషన్స్. అక్కడ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ అలాగే మనం చేసే శబ్ద తరంగాలు కలిసి ఒక పవర్ హౌస్లా మారతాయి. నువ్వు నోటితో మాట్లాడే ప్రతి మాట ఒక శబ్దమే, కానీ
అదే మాటను మనసు పెట్టి ఏకాగ్రతతో ఉచ్చరిస్తే అది ఒక మంత్రమవుతుంది. మంత్రం అంటేనే మనసు లోతుల్లోంచి వచ్చేది. ఆ మంత్రోచ్చారణల ద్వారా గర్భగుడిలో ఉండే విగ్రహం చుట్టూ అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మీ చుట్టూ ఉన్న ఎలాంటి నెగటివ్ వైబ్స్నైనా పాజిటివ్గా మార్చే ఆ శబ్ద శక్తిని మోడర్న్ సైన్స్ ఈరోజు హీలింగ్ పవర్ ఆఫ్ దిస్ సౌండ్ అని పిలుస్తోంది. నిజానికి మన గుళ్లలో గంట మోగించడం వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ గంటలను తయారు చేసేటప్పుడు కాడ్మియం, రాగి, జింక్, నికెల్ లాంటి 7 లోహాలను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుతారు. ఆ శబ్ద తరంగాలు దాదాపు 7 సెకండ్ల పాటు గాల్లో ప్రకంపనలను సృష్టిస్తాయి. మన శరీరంలో ఉన్న 7 చక్రాలను యాక్టివేట్ చేయడానికి ఆ 7 సెకండ్ల శబ్ద తరంగాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయని రీసెర్చ్లో తేలింది. గుడిలోకి అడుగు పెట్టగానే మనకు కలిగే ఆ ఇన్స్టెంట్ పీస్ ఆఫ్ మైండ్ వెనక ఉన్న అసలు రహస్యం ఇదే. అంతేకాదు, మన ప్రాచీన మునులు కేవలం శబ్దంతోనే ప్రకృతిని కూడా శాసించవచ్చని నిరూపించారు. ఉదాహరణకు మేఘరంజని అనే రాగంతో మంత్రోచ్చారణలు చేసి వర్షాలు కురిపించిన దాఖలాలు మన చరిత్రలో ఉన్నాయి. అంటే ఒక నిర్దిష్టమైన ధ్వని తరంగం గాల్లోని అణువుల పీడనాన్ని, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మార్చగలదన్నమాట. దీన్నే మోడర్న్ సైన్స్ ఈరోజు అకౌస్టిక్ లెవిటేషన్ లేదా సౌండ్ ప్రెషర్ థియరీ అంటోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సనాతన ధర్మంలోని ప్రతి మంత్రం వెనక, ప్రతి పూజా విధానం వెనక కంటికి కనిపించని, ల్యాబ్లలో కొలవగలిగే ఒక పక్కా సైన్స్ దాగి ఉంది. ఇదంతా విన్నాక మన మనసులో ఒక ప్రశ్న రావచ్చు. ఇంత పెద్ద సైన్స్ ఉంది కదా, మరి దీన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? దీని వెనకున్న అసలు రహస్యం ఏంటి అని. రహస్యం మరెక్కడో లేదు, మన జీవన విధానంలోనే ఉంది. మనం ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఒక చిన్న మంత్రాన్నో లేదా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న శబ్దాన్నో ఉచ్చరించడం వల్ల మన రోజంతా మారిపోతుంది. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటంటే, ఉదయం పూట మన బ్రెయిన్ ఆల్ఫా వేవ్ స్టేట్లో ఉంటుంది. ఆ సమయంలో మనం సృష్టించే పాజిటివ్ శబ్ద తరంగాలు మన మెదడు పనితీరును రోజంతటికీ కావలసిన రీతిలో ట్యూన్ చేస్తాయి. దీనివల్ల మనకు కలిగే లాభాలు 1-2 కావు. మొదటిది మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడి నివారణ. రోజు ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ప్రశాంతమైన శబ్దాలను లేదా మంత్రాలను వినడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలకు ఇది ఒక సహజమైన మందులా పనిచేస్తుంది. రెండవది ఏకాగ్రత మరియు ఉత్పాదకత పెరగడం. శబ్ద తరంగాల కంపనాలు మన బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. స్టూడెంట్స్ చదువులో కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ కెరీర్లో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాజిటివ్ వైబ్స్ ఎంతో సహాయపడతాయి. మూడవది రోగనిరోధక శక్తి పెరగడం. అవును, మన శరీరం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నప్పుడు మన రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుందని క్వాంటం బయాలజీ చెప్తోంది. మన ఇంట్లో నిరంతరం మంచి మాటలు, మంచి శబ్దాలు ఉంటే ఆ వాతావరణమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక చివరగా నేను చెప్పేది ఒకటే, మన సనాతన ధర్మం నేర్పిన ఆచారాలు కేవలం గుళ్లకే పరిమితం కాకూడదు. మన ఇళ్లను కూడా ఒక్కొక్క వైబ్రేటింగ్ స్టేషన్లా మార్చుకుందాం. ఉదయాన్నే లేవగానే ఫోన్లలో వచ్చే నెగటివ్ న్యూస్లు కాకుండా ఒక మంచి శబ్దంతో, ఒక పాజిటివ్ ఆలోచనతో మన రోజును ప్రారంభిద్దాం. మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ని మనం మార్చగలిగితే మన జీవితాలు కూడా అద్భుతంగా మారిపోతాయి. అది మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.